బీజేపీకి ఎప్పుడు తమ సంపూర్ణ మద్దతు ఉంటుంది అని ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ నిలబెట్టే అభ్యర్థికి మద్దతునిస్తామన్నారు. ప్రత్యేక హోదా భూసేకరణ విషయాలలో మాత్రం బీజేపీ వైఖరిని వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇక మిగిలిన ఏ విషయాల్లో అయినా బీజేపీకి తమ మద్దతు ఉంటుందంటున్నారు జగన్. ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు జగన్. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై మోదీతో చర్చించారు. దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరిగితే మంచిదేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఆయన. తనకు ఇన్నాళ్ళు ప్రధాని అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఇప్పుడే ఇవ్వడంలో బీజేపీ ఉద్దేశం ఏంటో తనకు తెలియదని వ్యాఖ్యానించారు ఆయన. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి నిజంగా ఎవరైనా పోటీ పెట్టాలి అని ఆలోచన చేస్తే అది తప్పు. ఎందుకంటే ఎలాగో గెలుస్తారు, వాళ్ళ దగ్గర ఎట్లాగో నెంబర్స్ ఉన్నాయి. ఎట్లాగో బీజేపీ ఎన్డీఏ క్యాండిడేట్ ఎవడైతే పెడతారో వాళ్ళు ఎలాగో గెలుస్తారు. గెలిచినప్పుడు గెలిచే పరిస్థితి ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఇంకొక క్యాండిడేట్ను పెట్టడంలో ఔచిత్యం ఏముంది, మీనింగ్ ఏముంది? సోనియా గాంధీ గారు పొలిటికల్గా ఏం ఆలోచన చేస్తారో కానీ అని మనకైతే తెలియదు. కానీ అటువంటి పెద్ద పదవికి పోటీ లేకుండా జరిగితేనే సరైన మెసేజ్ పంపిస్తాము అన్నది అందరూ కూడా ఆలోచన చేయాలి. బట్ అల్టిమేట్గా దానికి సంబంధించినంత వరకు డిస్కషన్లో దానికి సంబంధించినంత వరకు పెద్ద డిస్కషన్ జరగాలి. ఒక ప్రొసీజర్ జరగాలి, దానికి వ్యతిరేకించాలి. అటువంటి ఆలోచనలు కూడా చేయడం కూడా నాకైతే పెద్ద ఇది కూడా అనిపించడంలా. దీని గురించి సంబంధించినంత వరకు ప్రధానమంత్రి గారికి ప్రెసిడెంట్ ఎలక్షన్లలో వాళ్ళు పెట్టే క్యాండిడేట్కి సంపూర్ణంగా మద్దతు ఇస్తామని కూడా చెప్పారు. హామీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఆ హామీ పూర్తిగా ఆయనకు మద్దతు ఇస్తా ఉన్నాం. దానికి సంబంధించినంత వరకు మాటల సందర్భంలో డెఫినెట్గా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు, అడుగుతారు. డెఫినెట్గా మేము సపోర్ట్ కూడా ఇస్తాం తప్పకుండా. ఎందుకనంటే ఎలాగూ నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే సేమ్ థియరీ, ఎలాగూ వాళ్ళు చెప్పిన వ్యక్తి గెలుస్తారు. ఎందుకు పోటీ పెట్టడం కూడా తప్పే ఆ పదవికి అన్నది గట్టిగా నమ్ముతూ ఉన్నాం. ప్లస్ బీజేపీతో క్లియర్గా మాకున్న ఒకే ఒకటి బీజేపీతో సంబంధించినంత వరకు వీ హ్యావ్ ఆల్వేస్ సపోర్టెడ్ బీజేపీ. ఒక్క స్పెషల్ స్టేటస్ అన్న ఒకే అంశం మీద వీ డిఫర్డ్ విత్ బీజేపీకి మాకు డిఫరెన్స్ ఏదన్నా ఉన్న ఐటమ్ ఏదన్నా ఉంది అని అంటే అది ఒక ప్రత్యేక హోదా అన్న అంశం మీదనే. ప్రత్యేక హోదా అన్న అంశం పక్కన పెడితే ప్రతి విషయంలోనూ కూడా ఇంకొకటి ల్యాండ్ అక్విజిషన్ బిల్లో కూడా భూసేకరణ బిల్లో కూడా వి అపోజ్ దెమ్. అంటే ప్రజలకు ఏదైనా మంచి చేసే విషయంలో ప్రతి అంశంలోనూ రూలింగ్ పార్టీకి మేము సపోర్ట్ చేస్తూనే వచ్చినాం. ఒక కన్స్ట్రక్టివ్ రోల్ ప్లే చేస్తూ ఏదైతే ప్రజలకు మంచి జరుగుతుందనంటే ఆ ప్రతి అంశంలోనూ కూడా మేము తోడుగా ఉన్నాము, తోడుగా ఉంటాము కూడా. ఇట్లా ల్యాండ్ అక్విజిషన్ బిల్లు, ఈ ప్రత్యేక హోదా, ఇటువంటి అంశాలలో మాత్రమే వాళ్ళతో మేము డిఫర్ అయిన జరిగితే మంచిది. నన్ను జైల్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ప్రణబ్ ముఖర్జీ అనే వ్యక్తి ఆ రోజు ప్రెసిడెంట్గా నిలబడినప్పుడు సపోర్ట్ చేయలేదా? ప్రత్యేక హోదా అన్నది ఇవ్వగలిగిన పరిస్థితిలో ఉన్న వ్యక్తులు ప్రధానమంత్రి. అటువంటి ప్రధానమంత్రి మీద ఎంత వీలైతే అంత ఒత్తిడి తీసుకొస్తూ ఉండాలి. మేము చంద్రబాబు నాయుడు గారి మాదిరి అనైతిక రాజకీయాలు చేయం, స్ట్రైట్గా చేస్తాం. ఏం చేసినా కూడా ప్రత్యేక హోదా అంటూ ఎవరిస్తారో వాళ్ళకే మద్దతు ఇస్తామని చెప్పి కట్టుబడి ఉన్నాం. ప్రత్యేక హోదా అన్నది లేనిది కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా జతకట్టే పరిస్థితి ఎప్పటికీ రాదు. అపాయింట్మెంట్కు అనేది వాళ్ళ ఉద్దేశాలు ఏమైతే నాకైతే చెప్పడం బట్ అట్ ఎండ్ ఆఫ్ ద డే ఒకటే చెప్తా ఉన్నా, అంటే ఆయన లెవెల్లో ఆయన దానికోసం అని ఇచ్చినాడు అని అనుకోవడం కూడా కరెక్ట్ కాదేమో.
మరోవైపు అగ్రిగోల్డ్ కేసును సిబిఐకి అప్పగించాలని ప్రధానిని కోరినట్లుగా చెప్పారు జగన్. మిర్చి మద్దతు ధరను 8,000 రూపాయలకు పెంచాలని, ప్రత్యేక హోదా విషయంలో పునరాలోచన చేయాలని కోరినట్లు వివరించారు జగన్. ఏ రకంగా బినామీ ప్రాపర్టీస్ అన్నీ కూడా వెలుగులోకి తీసుకొని వచ్చి వాటిని కూడా ఆక్షన్ ప్రక్రియలో ఇన్వాల్వ్ చేస్తూ డిపాజిట్దారులకు మేలు జరిగించే కార్యక్రమం జరగాలి. ఏ రకంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పెద్దలు, మంత్రులు, ఎంపీలు, చంద్రబాబు నాయుడు గారి కొడుకు మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఏ రకంగా అగ్రిగోల్డ్ బాధితులతో ఆడుకుంటున్నారు, వాటి మీద చెలగాటం ఆడుకుంటున్నారు అన్న విషయం కూడా చెప్తూ ఈ ఆక్షన్ ప్రక్రియ కొనసాగిస్తూ సిబిఐ ఎంక్వైరీ కూడా వేయాలి అని చెప్పి ప్రధానమంత్రి గారికి అడగడం కూడా జరిగింది. మీరే పెద్ద మనసుతో ఆ 5,000ని 8,000 చేయండి, క్వాంటిటీ కూడా మీరు కొనే కార్యక్రమం ఏదైతే చేస్తూ ఉన్నారో 8 లక్షల క్వింటాలు మాత్రమే మీరు కొంటాము అని చెప్పడం కూడా ఏములకు కూడా సరిపోని పరిస్థితి. దాన్ని కనీసం 50 లక్షల క్వింటాలు అంటే 50% ఆఫ్ ది ప్రొడ్యూస్ కన్నా కనీసం ఎక్స్టెండ్ చేయండి అని చెప్పి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో ప్రత్యేక హోదా కావాలి. దీని విషయంగా పార్లమెంటునే సాక్షిగా చేస్తూ మాటిచ్చారు. బీజేపీ మేనిఫెస్టోలో కూడా పెట్టారు. తిరుపతిలో మీరు కూడా దీని మీద మాటిచ్చిన సంగతి మర్చిపోవద్దండి అని చెప్పి కూడా మళ్ళీ ప్రధానమంత్రి గారికి గుర్తు చేసి ప్రత్యేక హోదా అన్న అంశం చంద్రబాబు నాయుడు గారు అడక్కపోయినా కూడా, చంద్రబాబు నాయుడు గారు దాన్ని పక్కన పెట్టేసిన పరిస్థితుల్లో కనిపిస్తూ ఉన్నా కూడా మేము మాత్రం ఆ ప్రత్యేక హోదా అన్న అంశాన్ని మర్చిపోలేదు. గట్టిగా దాన్ని తీసుకునే కార్యక్రమంలో భాగంగా ఎవరిని కూడా మర్చిపోకుండా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్న భాగంలో ప్రధానమంత్రి గారిని ఆ ప్రత్యేక హోదా మీద కూడా పునరాలోచించాలని కూడా ప్రధానమంత్రిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది.